రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో ఫరూక్ నగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే రెవెన్యూ కార్యాలయ సిబ్బంది విధులు బహిష్కరిస్తూ నిరసన తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ సింగ్ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారు, ఫీల్డ్కు వెళ్లనివ్వడం లేదంటూ వీళ్లు ఆరోపిస్తున్నారు. అటు డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ వారు సమయపాలన పాటించడం లేదు, అప్పచెప్పిన పని చేయడం లేదని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పని తొందరగా పూర్తి చేయాలని చెప్పారు తప్ప ఎవ్వరినీ దూషించలేదు. పని ఒత్తిడి కారణంగా కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని అన్నారు. ఇదిలా ఉంటే అక్కడ ఉన్న రైతులు మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యాలయంలో సిబ్బంది రైతులను పట్టించుకోరని, రాజకీయ నాయకులకు డబ్బులు ఇచ్చే వారికి తొందరగా పనులు చేస్తారని, చెప్పుడు అరిగేలా ఏండ్ల తరబడి తిరిగినా పనులు అవ్వడం లేదంటూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. రిప్రజెంటేషన్ ఏది? నేను ఫరూక్ నగర్ మండలంలో ఆరోగ్య చేస్తున్నానండి. గత 3 సంవత్సరాలుగా చేస్తున్నాను. నాకు 2 నెలల నుంచి కూడా ఫీల్డ్ పంపించట్లే. ఇక్కడనే కూర్చొని పంచనామా ఏదైనా మోకా మీద వేస్తారు. పంచనామా అంటేనే ఆర్ఐ పంచనామా రిపోర్ట్ కానీ ఈ డిప్యూటీ తహసీల్దార్ గారు ఏం చేస్తున్నారంటే కూర్చున్న దగ్గరనే ఏవైతే ఫైల్స్ మాట్లాడుకుంటున్నారో వాళ్ళని పిలిపించి కూర్చొని అక్కడిదక్కడే పంచనామా, అక్కడిదక్కడే రిపోర్ట్, ఎంక్వైరీ రిపోర్ట్ అక్కడనే క్లోజ్ అయిపోతుంది. నేను పొద్దున 10:30, 11 ఎంక్వైరీ చేసుకొని వచ్చి 11:30 అయినా కానీ ఎంక్వైరీస్ చేసుకొని వచ్చి మళ్ళీ నైట్ 9:30, 10, 10:30, 11, 12 వరకు ఉండి కూడా నేను దాన్ని వరకే చేస్తున్నా. 2 months నుంచి నేను ఫీల్డ్ వెళ్ళట్లేదు. జనాలు వచ్చి అడుగుతున్నారు ఫీల్డ్ ఎందుకు రావట్లేదని. నేను ఇట్లా అడుగుతున్నారు సార్ అని నేను ఆయన దగ్గర పంపిస్తే ఆయన ఏమంటారు తెలుసా? పొద్దున్న 8 గంటలకు రావాలి, రాత్రి 11 అయినా 12 అయినా ఉండాలి, చెయ్యాలి అంటే నేను ఇప్పుడు ఎంక్వైరీస్ ఎప్పుడు చేసుకోవాలి అంటే నువ్వే చేయమంటావు, పని కూర్చున్న దగ్గర చేయమంటావు. ఎప్పుడైనా కానీ ఆర్ఐ వర్క్ అంటే ఫీల్డ్లో చేస్తారు, ఆఫీస్లో చెయ్యరు. ప్రతి ఫైల్స్ కూడా అలాగే చేయించుకున్నాడు ఆయన. ఇప్పుడు జనాలు వస్తారు ఎందుకు రావట్లేదన్న ఒత్తిడి ఉంది, పని ఒత్తిడి లేదని కాదు. అందరూ కూడా పొద్దున 10:30కు వస్తున్నారు, 5, 5:30, 6, 7 గంటల వరకు చేస్తున్నారు మిగిలిన మండలాల్లో కూడా. కానీ మేము పడే టార్చర్ ఎట్లుందంటే వల్గర్ లాంగ్వేజ్, ఆయనకి మాట్లాడే తీరు ఉండదు, ఆడవాళ్ళతో మాట్లాడే తీరు ఉండదు, మగవాళ్ళతో తోటి స్టాఫ్తో మాట్లాడుతున్న తీరు ఉండదు. ఏమని ఉంటే ఆయన కూర్చుంటాడు, ఆయన జనాలు ఈవినింగ్ నుండి ఆయన ఎవరైతే వస్తారో వాళ్ళని కూర్చోబెడతాడు, వాళ్ళ ఫైల్స్ మాట్లాడుకొని మాతో రిపోర్ట్స్ తీసుకుంటే మేము అసలు ఆఫీస్ వర్క్ చేస్తున్నామా లేకపోతే గవర్నమెంట్కి సర్వీస్ చేస్తున్నామా ఆయనకు సర్వీస్ చేస్తున్నామా నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇప్పుడు ధరణి సమస్యల పైనుంచి ఒత్తిడి ఉంది మీరు అడిగిన పైనుంచి ఒత్తిడి ఉంది. దాని వల్లనే మేము మాకుంది కనుక మేము కింది ఉద్యోగస్తులకి ఇస్తున్నాం. వాళ్ళు వర్క్ చేయకపోతే మేము చేయమనడం తప్ప, దాన్నే అట్లా అది వేధించినట్టు ఎట్లయితుంది అని ఆయన అంటున్నారు. సరే, ఇప్పుడు వర్క్ అన్నది ఎప్పటి నుంచి చేశారండి? ఉదయం 10:30 నుంచి 5, 6 మా అంటే 7. కానీ యాజ్ ఎ బీయింగ్ ఉమెన్ ఎంప్లాయీ నేను 11:30, 12, 1 గంటకు చేస్తున్నాను. నేను ఇక్కడ నుంచి అరంగర్కి వెళ్ళాలి. నేను 9 గంటలకు నేను ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసుకున్నాను, నేను దూరం వెళ్ళాలి సార్, వెళ్ళాలి అని. నో,
ఇక్కడ ఉండే నువ్వు చేయాలి, వర్క్ చేసే వెళ్ళాలంటే మాకు స్టాఫ్ అన్నది లేరండి. నేను ఆర్ఐ ఫీల్డ్ వర్క్ చేయాలి, కానీ సీనియర్ అసిస్టెంట్ వర్క్ చేస్తున్నా నేను. యాక్చువల్గా ఫీల్డ్ వర్క్ మానేసి ఏదన్నా ఉంటే ఫోన్లో కనుక్కొని చేయడమే అవుతుంది తప్పితే ఏది కూడా ఫీల్డ్కి వెళ్ళి చేయడం అవ్వట్లే. ఏమనంటే ఒకటే, పొద్దున్న 8 గంటలకు రావాలి, రాత్రికి ఏ టైం అయినా చేస్తున్నాము, చేయట్లేదని కాదు. మాకు కూడా సపోర్టింగ్ స్టాఫ్ ఉండాలి కదా, ఇంకా స్టాఫ్ లేరు. ఒక్కరిమే మేము ఎంత చేస్తామండి చెప్పండి. మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళ ఫైల్స్ మాత్రమే చేస్తున్నారు, మిగతా ఫైల్స్ అనుకూలంగా లేని వాళ్ళకు చేయట్లేదు అనేది ఒక వాదన. అయితే నేను ఒకటి దానికి క్లారిటీ ఇస్తాను. పర్ డే వచ్చేసి ఒక్కొక్క మోడల్ ఇస్తున్నారండి. ఇవాళ TN33 ఇస్తే రేపు రొబిటెడ్ ఇస్తారు, ఎల్లుండి ఇంకో మోడల్ ఇస్తారు. అట్లా డే వైజ్ ఆయననే ప్రింట్స్ తీసిస్తున్నారు మాకు. ఈరోజు ఈ ఫైల్స్ పెట్టాలంతే, వేరే వర్క్ చెయ్యొద్దు అంటే మేము జనాలకు వస్తే కూడా మేము ఏం చెప్తున్నామంటే, చూడండి దాన్ని వర్క్ ఉంది, ఆ మోడల్ స్టార్ట్ అయినప్పుడు మేము మీకు చెప్తాము, చేస్తాము, చేయమని కాదు. కానీ మాకైతే ఈరోజు ఈ ప్రింట్స్ ఇచ్చారు, ఈరోజు ఈ వర్క్ అలాట్ చేశారు, ఈ వర్కే చేయాల్సి వస్తుందని చెప్పాల్సి వస్తుంది. అక్కడ మీరేం కోరుకుంటున్నారు? ఫైనల్గా నేను కోరుకునేది ఒకటేనండి, మా పైన దుర్భాషలు ఆడుతూ మాకు అసలు రెస్పెక్ట్ లేకుండా పోయింది. మేము ఎంత వర్క్ చేసినా వర్క్ చెయ్యని కిందకే మాకు షోకాస్ నోటీసులు ఇష్యూ అవుతున్నాయి. షోకాస్ నోటీస్ ఫీల్డ్కు వెళ్ళాలంటే డబ్బులు ఇస్తేనే ఫీల్డ్కి పోతున్నారు, ఆ డబ్బులు ఇవ్వనందుకు వాళ్ళు ఫీల్డ్కి వెళ్తలేరు, ఇట్లా డబ్బులు డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు అంటున్నారు. అయితే వినండి, డిప్యూటీ తహసీల్దార్ గారు ఏం చెప్పారంటే మాకు, మీరు ఫీల్డ్కి వెళ్ళడం వద్దు, ఏది ఉన్నా కానీ ఆఫీస్లోనే కూర్చొని చెయ్యాలి. వితౌట్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో మోడల్స్ అవి మాత్రమే కూర్చొని క్లోజ్ చేస్తున్నాము. అదే అంటే ఆర్ఐ గారు ఫీల్డ్కి వెళ్ళకుండా చేయడం కుదరదు కదా, ఆఫీస్లోనే. అయితే కొన్ని మోడల్స్ ఉన్నాయండి, కొన్ని మోడల్స్ ఏమున్నాయంటే వితౌట్ రికార్డ్స్ చూసే చేసేటివి కొన్ని మోడల్స్ ఉన్నాయి, రికార్డ్స్ చూసి అంటే ఫీల్డ్కి వెళ్ళి చూసి చేసేటివి కొన్ని ఉన్నాయి. అయితే ఇప్పుడు దాన్ని ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏవైతే రిపోర్ట్స్ లేకుండా ఉన్నాయో బయటకు వెళ్ళకుండా రికార్డ్స్ చూసి చేసేటివి అవి చేస్తున్నామండి. వెళ్ళాలి నేను తెలుసా, 10:30-11 గంటలకు నేను వెళ్ళాలి. ఎలా వెళ్తున్నా, మార్నింగ్ ఎలా వేస్తున్నా, మళ్ళీ నైట్ మెసేజ్ చేసే మార్నింగ్ 8 గంటలకు అందరూ స్టాఫ్ రావాలని. హాలిడేస్ లేకుండా చేస్తున్నాం, కంటిన్యూ చేస్తున్నాం. అసలు తోటి ఎంప్లాయీస్ లాగానే చూడట్లేదు, ఇష్టం వచ్చిన బ్లేమింగ్స్ అంతే. అవును, ఇప్పుడు దాన్ని వరకు చెప్తున్నాడు వీళ్ళు చేయట్లేదు అని. నాకు ఒక ఆపరేటర్ని ఇవ్వాలి, నేను ఆపరేటర్ వర్క్ నేనే చేస్తున్నా, రికార్డ్స్ వెరిఫై నేనే చేస్తున్నా, ప్రింట్ నేనే తీసుకుంటున్నా, టైపింగ్ నేనే చేసుకుంటున్నా. నేను ఒక్కదాన్ని ఇంత వర్క్ చేస్తే నాకు ఒక్క ఫైల్ 2 hours పడుతుంది. ఇంకెప్పుడు అవుతాయంటే ఫైల్స్ చెప్పండి, ఇస్తే చేస్తారు అని అంటే ఏం అర్థం? ఆయన అడగండి, రోజు ఏ మోడల్ చేస్తున్నాం, ఆయన ఆపరేటర్ని అడగండి రమేష్, రోజు ఏదైతే ప్రింట్ ఇస్తున్నారో ఈరోజు ఇదే పని చేయాలి. పని చేయాలన్నప్పుడు అదే వర్క్ చేస్తున్నాం తప్పితే వేరే వర్క్ ఆయన చెప్పిన వర్కే చేస్తున్నాం మేము. ఇంకా జనాలకి ఏడ చేస్తామండి చెప్పండి, ఫీల్డ్కి ఏడబోతున్నామండి. కూడా నేను వర్క్ చేసిన సార్ ఉన్నప్పుడు కూడా, అప్పుడు ఇదే డిప్యూటీ తహసీల్దార్ సారు ఉన్నప్పుడు ఆయన పట్టించుకోలేడండి దాన్ని విషయము. అప్పుడు నేను ఆపరేటర్ ఇద్దరమే చేసినాము, కానీ పెండెన్సీ తగ్గించాము తెలుసా అండి. అప్పుడు ఆయన అట్లా చేసినప్పుడు ఇప్పుడు మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలి కదా, మేము ఉండి చేస్తున్నాం. మేము రాకపోతే నువ్వు షోకాస్ నోటీస్ ఇచ్చినామంటే ఒప్పుకుంటా, నేను ఒప్పుకుంటా. కానీ వచ్చిన తర్వాత కూడా షోకాస్ నోటీసులు ఇవ్వడం ఏంటి? నైట్ వరకు ఉండి మార్నింగ్ కూడా 8 గంటలకు రాదు. మెసేజెస్ చూడండి, మేము మా ఫ్యామిలీస్ వాయిస్ రికార్డ్ పెడుతున్నారు సార్కి గ్రూప్లలో. మా అబ్బాయి నాకు ఈరోజు హార్ట్ అటాక్ స్ట్రోక్ వచ్చింది, నేను హాస్పిటల్ అడ్మిట్. వాళ్ళ అమ్మగారు రసూల్ వీళ్ళ అమ్మగారికి బాగా లేకపోతే పర్మిషన్ ఇవ్వలేదండి. వాళ్ళ అమ్మగారు వాయిస్ రికార్డ్ పెట్టారు, నాకు హార్ట్ స్ట్రోక్, నాకు బాగాలేదు, మా అబ్బాయికి కొద్దిగా లీవ్ ఇవ్వండి సార్ ప్లీజ్, మీ తమ్ముడిలాగా ఫీల్ అవ్వండి అని ఆమె రిక్వెస్ట్ చేస్తే కూడా ఈయనకి లీవ్ ఇవ్వలేదు. అంటే ఏదైనా తోటి ఎంప్లాయ్తో ప్రవర్తించే తీరు మాకు చాలా బాధగా ఉందండి. మా మీద అన్నీ చెప్పి ఆయన ఇష్టానుసారం చేసుకుంటున్నాడు. మేము ఫీల్డ్ వెళ్ళాలి అసలు, కానీ ఫీల్డ్ రద్దు చేసి ఆయన ఎవరండి రద్దు చేయడానికి? వెళ్ళొద్దు అని చెప్పడానికి ఎవరండి చెప్పండి? లేదండి, సార్ జాయిన్ అయ్యి 2 days అయింది. 2 days అయింది, నిన్ననే షోకాస్ నోటీస్ ఇచ్చారు. షోకాస్ నోటీస్ ఇచ్చిన తర్వాత సార్కి ఒక మాట చెప్పాను, సార్ ఇట్లా షోకాస్ నోటీస్ ఇచ్చారు అంటే ఏంటమ్మా మరి అంటే, మేము అందరం మాట్లాడుకునేలోపు సార్ వెళ్ళిపోయారు. యాక్చువల్గా మార్నింగ్ కూడా ఫోన్ చేసి చెప్పాం సార్కి, సార్ ఇట్లా పరిస్థితి ఉంది, అందుకే మీకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మేము బైకౌట్ చేసేసి సార్కి ఫోన్ చేసాము. సార్ ఇట్లా పరిస్థితి. ఆయన లీవ్లో ఉన్నారు సార్, లీవ్లో ఉన్నారు, ఆయన మెడికల్ లీవ్లో ఉన్నారు. సో ఆయన జాయిన్ అయ్యి 2 days అయింది. ఆయన ఉన్నప్పుడు కూడా వర్క్ చేశామండి, కానీ ఇంత స్ట్రెస్ఫుల్గా అంటే ఇంతగా బ్లేమింగ్ చేస్తూ మేము మాటలు పడుతూ చేయలేదండి.
ఇప్పుడు మిమ్మల్ని పిలిచి డిస్కషన్ చేసిండు కదా, ఏం డిస్కషన్ చేశారు, మీరు ఏం అడిగారు, ఆయన ఏం సమాధానం చెప్పారు? మేము చెప్పింది ఒకటేనండి, మాకు స్ట్రెస్ఫుల్గా వర్క్ ఇది చేయొద్దు, మేము ఏదున్నా లింక్ మీతోనే, మేము డిప్టీ తహసీల్దార్ సార్ కింద మేము చెయ్యము, ఏదున్నా కానీ మీరు చూసుకుంటే మేము చేస్తాము, ఆయన ఉన్నంత వరకు మేము చెయ్యము అంతే. ఇప్పుడు సిబ్బంది కొరత ఉంది అంటారు కదా, మరి సిబ్బంది కొరత ఉన్నట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారా ఇప్పుడు ఎంఆర్ఓ గారు కానీ మీ సిబ్బంది కానీ? సిబ్బంది కొరత అంటే ఎట్లా ఉందంటే తగ్గట్టు సిబ్బంది ఉంది, కాకపోతే ఆపరేటర్స్ అన్నది ఇప్పుడు ఒక ఆపరేటర్ ఉన్నారు, ఆయన వర్క్ ఆయన చేసి మాకు ఇవ్వాలి, కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే ఈయన పక్కన కూర్చోబెట్టుకొని స్కానింగ్ చేస్తున్నాడు అంతే. ఇప్పుడు ఆపరేటర్స్కి శాలరీలు ఎట్లా ఇస్తారు, ప్రైవేట్ సిబ్బందికి శాలరీలు ఎవరు ఇస్తారు? ఏమన్నాడు తెలియదు మరి. శాలరీలు ఎవరు ఇస్తారు? ప్రభుత్వం ఇస్తుందా లేకపోతే మీరు వర్క్ షేర్ చేసుకుంటే అందరూ వాళ్ళకి ఏజెన్సీ కలెక్టర్ నుంచి వస్తాయి వాళ్ళకి సర్వీస్, కలెక్టర్ నుంచి వస్తాయి, ఏజెన్సీ ద్వారా కలెక్టర్ ఏజెన్సీ ద్వారా వస్తాయి. మీరు కూడా అంటే చెప్పండి. అవుట్సోర్సింగ్ సిబ్బంది వాళ్ళు అవునండి. మాట్లాడతారా? పెళ్ళికి వెళ్ళేసి నిన్న ఎందుకు ఇచ్చారండి? నేను వచ్చినాక కూడా షోకాస్ నోటీస్ ఎందుకు ఇచ్చారండి? ఇది 3వ షోకాస్ నోటీస్. ఇంతకుముందు కూడా నేను మొహరం రోజు వచ్చాను, స్టాఫ్ ఆయన ఏమంటున్నారంటే మొహరం రోజు నీ ఫెస్టివల్ కాదు కదా నువ్వు రావాలి, సరే అట్లయినా కానీ చేసిన హాలిడేస్ అప్పుడు రెగ్యులర్గా చేస్తున్నాం. ఒక్కరోజు పర్సనల్ వర్క్ మీద ఫ్యామిలీ కేటాయించి రోజు ఏదన్నా ఎమర్జెన్సీ వస్తే రిక్వెస్ట్ అడిగితే అసలు ఇవ్వనివ్వడండి. అది ఎట్లా వల్గర్గా మాట్లాడతాడంటే అంత వల్గర్గా మాట్లాడతాడు. ఈ 2 నెలలు మేము ఓపిక పడ్డాం. ఇప్పుడు కూడా మేము మీకు ఎందుకు చెప్పలేదంటే ఎంఆర్ఓ గారు వచ్చిన తర్వాత ఆయనకు చెప్దామని మేము ఆగినాం. ఇట్లా ఆయన మా మీద డబ్బులు ఇస్తేనే చేస్తారు, డబ్బులు ఇవ్వకుండా చేస్తారు అని అంటే మా ప్రాబ్లమ్స్ మేము ఎవరికి చెప్పుకోవాలి? ఇంకా మాకు ఓపిక నశించిందండి, ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం కాదు. 2 months నుంచి మేము సెలవులు లేకుండా కానీ ఇప్పుడు ఒక ఆర్ఐగా నేను చేయాల్సిన ఫీల్డ్ వర్క్ వదిలేసి నేను ఆఫీస్లో కూర్చొని పనిచేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక అప్లికేషన్ మీదే అప్లికేషన్ అనుకోండి, బట్ TM33 ఏదో అప్లికేషన్ మీరు తెచ్చారు, అది నేను వచ్చి ఫీల్డ్ చూసి రికార్డ్ చూసి నేను ఇవ్వాల్సి వస్తుంది రిపోర్ట్. అట్లాంటి టైంలో కూడా నువ్వు ఫీల్డ్కి వెళ్ళొద్దు, ఇది ఆర్డీఓ సార్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఆర్డీఓ సార్ మీద దొబ్బడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి ఆర్ఐ ఫీల్డ్కి ఎందుకు వెళ్ళట్లేడు అంటే ఆర్డీఓ సార్ వద్దన్నాడు అన్న మాట ఇంతకుముందు ఎంఆర్ఓ సార్ ముందు కూడా అదే విషయం చెప్పారు. ఆర్డీఓ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆర్ఐ ఫీల్డ్కి వెళ్ళొద్దని. ఇప్పుడు నేను ఫీల్డ్కి వెళ్ళకుండా నేను చేయాల్సిన పని ఏంది? ఆర్ఐకి ఉంటుంది ఫీల్డ్ వర్క్, ఆర్ఐ ఫీల్డ్కి వచ్చి పంచనామా ఇచ్చి రిపోర్ట్ ఇస్తే మిగతా ఆఫీసర్లు చూసుకుంటారు ఏదన్నా సార్ దృష్టికి తీసుకెళ్ళడం కానీ ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నాయి మన ఫీల్డ్ వర్క్ అంటే మార్నింగ్ 7 o'clock వెళ్ళు, సరే మార్నింగ్ 7 o'clock వెళ్తాం. నేను ఆల్రెడీ 7 o'clock గత 2 months నుంచి మీరు కొన్ని విలేజెస్ పేర్లు చెప్తాను, ఆ విలేజెస్ కూడా వెళ్ళి అడగండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నారు, చాలామంది జనాలు ఉన్నారు, వాళ్ళకి ప్రతి మార్నింగ్ 7 నుంచి 7:30 టైం ఇచ్చి వెళ్ళిన రోజులు ఉన్నాయి ఫీల్డ్కి. సరే అంత ఫీల్డ్ వర్క్ చేసినా కానీ నేను వచ్చేది వికారాబాద్ నుంచి వస్తాను, నేను అంత దూరం నుంచి నేను వస్తాను, నాకు జర్నీ దగ్గర 1.5 hours. ఒకవేళ నాకు పర్సనల్ వెహికల్ లేకపోతే నాకు నైట్ 8 గంటలకు ఒకవేళ నాకు ఇడుస్తే నేను ఇంటికి పోలేను. అప్పుడు నా పరిస్థితి ఏంది? నేను ఇంటికి పోలేను. అంటే ఇప్పుడు మేము పని చేస్తున్నాం, ధరణి వర్క్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు ఒక రోజు 10 ఫైళ్ళు అవుతాయి. 10 ఫైళ్ళ కాకపోతే జనాలు వచ్చి ఇబ్బంది పెట్టడం వల్ల, జనాల వాళ్ళ పని చేయకపోవడం వాళ్ళకి సమాధానం ఇవ్వకపోనికి టైం పోయి 10లో 8 అవుతాయి, 5 అవుతాయి. పని అయితే చేస్తున్నాం, పని అయితే ఫిగర్ వస్తుంది. మీరు డైలీ రిపోర్ట్ సార్ చూపించినా ఓకే, ఎట్లా మీరు చూసుకున్నా ఓకే. పని చేయండి, ఇంత పెండెన్సీ తగ్గదు. 1300, 1500 పెండెన్సీ ఉన్న ఫైల్స్ 2 months కంటిన్యూ వర్క్ చేస్తే నిన్నటి దాకా 600 చిల్లర ఫైల్ వచ్చినాయి. అంటే మేము చేయందే పని అయిందా? సరే సార్ అంటున్నట్టు మేము 4 ఫైళ్ళు డబ్బులు తీసుకొని చేసుకుంటున్నామని చెప్పి సార్ ఏదైతే మా మీద నింద వేస్తున్నాడో అతనికి ఏమైనా ప్రూఫ్ ఉంటే చూపిమని చెప్పండి. అంటే సార్ ఏదన్నా ఫ్రీగా అంటే మేము ఫ్రీగా చేయాలని కాదు, సార్ ఇచ్చిన 10 ఫైళ్ళకి సంబంధించి 10 ఫైళ్ళు డైలీ 10 ఫైళ్ళు ఇస్తే దాంట్లో 8ో 7ో మేము చేస్తున్నాం. దాంట్లో ఏది కూడా మా పర్సనల్ ఫైల్ నేను పర్సనల్ ఫైల్ ఒక్కటి కూడా పెట్టలేదు సార్ ముందర ఇప్పుడు దాకా. సార్ అది నింద వేయడం చాలా తప్పు, డబ్బుల కోసం పని చేస్తున్నట్టు చాలా తప్పు. అట్లా పని చేస్తుంటే నేను ఆఫీస్లో ఈరోజు పెండెన్సీ తగ్గకపోతుండే, జనాలు ఇట్లా తిరగకపోతుండే ఫీల్డ్ గురించి. జనాలు ఫీల్డ్ గురించి వచ్చి సార్ మీరు ఫీల్డ్కు రావట్లేదని అంటే డీటీ సార్ వద్దని చెప్పారు, మీరు డీటీ సార్కి అడగండి అని కూడా చెప్పాం. డీటీ సార్ ముందరికి వెళ్ళాం కానీ పొద్దున్న 7 గంటలకు పో, ఏదో నా సొంత పని అన్నట్టు, ఆ ఫీల్డ్ వర్క్ నా సొంత పని అన్నట్టు పొద్దున్న 7 గంటలకు పోయిరా. పొద్దున్న 7 గంటలు, సరే 7 గంటలకు పోతాం, ఒక 5 ఫైల్స్ ఉన్నాయి ఫీల్డ్ ఎంక్వైరీ చేయాల్సినవి, 7కి పోతాం. ఒక్క ఎంక్వైరీ చేయాలన్నా, సక్సెషన్ ఎంక్వైరీ చేయాలన్నా కనీసం గంట పడుతుండొచ్చు, 1.5 వాళ్ళ అక్కడ ఉన్న ఫీల్డ్ని బట్టి టైం పడుతుంది. 7 గంటలు పోయి 11 o'clock రమ్మంటాడు. ఆ విలేజ్లో ఒక 5 ఇష్యూలు ఉన్నాయి, 3 ఇష్యూలకే 11 అయిపోయింది అనుకోండి. 11కి 10 సార్లు ఫోన్ చేసి ఆఫీస్కి రా అని తిడతాడు. అంతేగాని అక్కడ జనాలు ఉన్నారు సార్, వాళ్ళ ఇష్యూ ఎట్లా సాల్వ్ అవ్వాలి, నాకు మళ్ళీ టైం దొరకాలి. 20 విలేజెస్ ఉన్నాయి నాకు, ఏ విలేజ్కి ఏ రోజు అని టైం ఇవ్వగలుగుతాను? ఇన్ని ఇష్యూస్ క్లియర్ కావాలంటే పంచనామా లేకుండా, ఫీల్డ్ లేకుండా ఎట్లా క్లియర్ అవుతుంది? సరే ఇంత అయినా కానీ జనాలని మేనేజ్ చేసుకుంటూ, వర్క్ మేనేజ్ చేసుకుంటూ అక్కడిక్కడ దగ్గర మాకు అయినంత మేము పని చేసిస్తున్నాం. నైట్ 11 దాకా ఉండి కూడా హాలిడేస్లో ఉండి కూడా పని చేసి ఇచ్చినాం. సరే పర్సనల్ ఇప్పుడు మేము ఎంప్లాయీస్లం, మేము కూడా మా మనుషులం.
మాకు కూడా మ్యారేజ్ అయింది, మాకు కూడా పిల్లలు ఉన్నారు, మాకు కూడా పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, పర్సనల్ ఇష్యూస్. ఇప్పుడు మొన్న ఫ్రైడే రోజు మా వైఫ్కి హెల్త్ బాగాలేకపోతే 12 దాకా వస్తా సార్ అని చెప్పిన. అక్కడ హాస్పిటల్ తెలవడంలో 10 o'clock తెరవాల్సింది 10:40కి అట్లా తెరిచిండు అతను. వైఫ్కి చూపించి ఇప్పుడు పర్సనల్ విషయాలు నేనే చూపించాల్సి వస్తుంది. చూపించి నేను 12కే అక్కడ నుంచి బయలుదేరాను, ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. అప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసింది నాకు అప్పుడు నాకు వచ్చిన కోపం, ఇంత కోపం వచ్చిందంటే నేను ఒక సరే ఇక్కడ ఆఫీస్లో నేను అధికారిని, ఇంట్లో అయితే నేను భర్తనే కదా, భర్తకున్న నేను భర్త స్థాయిని నేను చూపించుకోకపోతే ఇంకా నేను పెళ్లి చేసుకొని ఏం లాభం? 3 చిన్న పిల్లలు నాకు, ఎవరికైనా హెల్త్ ఇష్యూ వచ్చినా నేనే కదా వెళ్ళి చూపించాల్సింది. 2 months నుంచి వాళ్ళకి హెల్త్ ఇష్యూ వచ్చినా వేరే వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటూ వాళ్ళని తీసుకుపోయి హాస్పిటల్లో చూపించడం జరిగింది. చిన్నపిల్లలు ఉన్నారు, 4 years బాబు, 3 years పాప, 1 year బాబు, 3 పిల్లలు ఎంత ఇష్యూ వచ్చినా నైట్ నేను మార్నింగ్ 7 o'clock నేను ఎంక్వైరీకి వెళ్ళాలంటే మేము ఇన్ని రోజులు ఎంఆర్ఓ సార్ వస్తారేమో, ఎంఆర్ఓ సార్ ముందర అన్ని ఇష్యూస్ బయట పెట్టి చేద్దామని ఒక ఆలోచనతో ఇన్ని రోజులు ఆగినాం. ఎంఆర్ఓ సార్ వచ్చారు, ఎంఆర్ఓ సార్కి మనకి చెప్పడానికి టైం ఇవ్వలేదు, నిన్న షోకాజ్ ఇచ్చేశారు. ఇంకొకటి మీరు సమయానికి వస్తలేరు సార్. ఇప్పుడు ఫీల్డ్ వర్క్ ఉంటుంది, 7 o'clock పోతాం. ఇప్పుడు మేము 3 hours బిఫోర్ పని చేసిన మాట ఏంటి సార్? మళ్ళీ 3 hours బిఫోర్ మేము పని చేసి అక్కడ నుంచి సమయం పాటించలేదు సార్. ఇప్పుడు ఇష్యూస్ ఉంటే సమయం పాటించడం, 7 o'clock ఫీల్డ్కి వెళ్తాం సార్, ఫీల్డ్కి వచ్చి ఆఫీస్కి వస్తాం. ఇప్పుడు కరెక్ట్ 10:30కి రాలేం కదా సార్. ఇప్పుడు మీ వర్క్ ఉంటుంది, ఫీల్డ్ వర్క్ ఉంటుంది, మీ పొలం దగ్గరికి వెళ్తాం ఎంక్వైరీ కోసం. అక్కడ 10 అయింది అనుకోండి, మీ పొలం దగ్గర పోయే కల్లా ఇంటిమేషన్ ఇచ్చే ఫీల్డ్ వర్క్ వెళ్తాం సార్. మేము 7కి వెళ్ళే అవసరం కూడా లేదు సార్. మేము ఏమన్నారు, వికారాబాద్ నుంచి రావాలి, నాకు దూరం అయితే నేను పోవాలి రావాలంటూ, అంటే అది మీ ప్రాబ్లం కదా, అది ప్రభుత్వం. అవును, ఆ ప్రాబ్లం గురించి నేను చెప్పట్లేదు సార్. ఇప్పుడు అకామిడేషన్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి, మీరు అక్కడ నుంచి అకామిడేషన్ ఏర్పాటు చేసి 7 o'clockకి పని చేస్తున్నాం సార్. అకామిడేషన్ ఏర్పాటు చేసుకుని 7 o'clock పని చేస్తున్నాం, అంత దూరంకి వెళ్ళి రాకపోక. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, నాకు పర్సనల్ వెహికల్ లేకపోతే నేను వికారాబాద్కి ఎట్లా వెళ్ళాలి మీరు అర్థం చేసుకోండి. అదే ఆ వెహికల్ లేకపోతే మీరు ఇక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేసుకోవచ్చు కదా. వెహికల్ ఉన్నా కానీ అకామిడేషన్ ఏర్పాటు చేసుకున్నాము. సార్ చెప్పినట్టు సార్ మాట విని మార్నింగ్ 7 o'clock కూడా ఫీల్డ్కి వెళ్తున్నాం. ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా ఒకటి చెప్తున్నా కదా సార్ మీకు, ఇప్పుడు మీ ఫైల్ ఉంది, 10 o'clock పోయినాం ఫీల్డ్కి. 10 పోయినప్పుడు అక్కడ అర్ధగంట పడుతుండొచ్చు, గంట పడుతుండొచ్చు, నైట్ ఇక్కడ ఉండి మార్నింగ్ 7 o'clock బయలుదేరాల్సి వస్తుంది. అంటే అంత నేను ఇబ్బంది పడి పని చేయాల్సిన అవసరం నాకేముంది? అంటే నేను ఫ్యామిలీని వదులుకొని, ఫ్యామిలీ పిల్లలను, చిన్నపిల్ల, ఇప్పుడు నైట్ చిన్న బాబు ఉన్నాడు, 1 year బాబు, నైట్ ఫీవర్ వచ్చింది ఫుల్గా. ఇప్పుడు నైట్ 12 o'clock తీసుకెళ్ళాలంటే ఎవరు తీసుకెళ్తారు అంత సడన్గా? ఇప్పుడు నేను తండ్రిగా నేను ఇంటికాడ ఉంటే ఒకటే డిమాండ్ సార్, మనకి ఇష్యూలు బయట పెట్టాలని కదా ఒకటే డిమాండ్. డిటి సార్ కింద మేము పని చేయము, అతనుకున్న మెంటాలిటీ ప్రకారం, యాటిట్యూడ్ ప్రకారం మేము పని చేయము. జనాల ముందర ఒక మాట్లాడతారు, జనాల ముందలే మా క్యాస్ట్ గురించి, రిలీజియన్ గురించి మాట్లాడతారు సార్. అతను జనాల ముందల తుర్కోళ్ళని మాట్లాడతారు. మాకు అందరు తుర్కోలు జమ అని చెప్పి 2 ఉన్నాము, మేము పని చేయకపోతే 2 తుర్కోలు జమ అయ్యారు, పని కావట్లేదని చెప్పి మాట్లాడతారు. మాకు కూడా ఒక 3వ వ్యక్తి ద్వారా తెలిసింది. ఇప్పుడు సార్కి ఎట్లయితే ఉంటారో మాకు కూడా తెలిసిన వాళ్ళు వస్తారు, మా పని కూడా. మేము కూడా గ్రాడ్యువల్గా అన్ని ఒక స్టెప్ బై స్టెప్గా అన్ని చేస్తూనే ఉన్నాము. 7 వరకు తీసుకొచ్చినాం. ఇప్పుడు మా మండలు 600 చిల్లర ఉన్నాయంటే 15,000 వెళ్ళి, కాబట్టి చేస్తాం. నేను కూడా కొంచెం ఆగిరా, నేను కూడా చేపిస్తాను. సరే ఇక్కడ తప్పు మాట్లాడి నేను కూడా అరే నువ్వు కాయిదాలు పెట్టినావు, నేను ఒక ఇవి ఎంత ఉంటే తెలుసా? మాకు 15,650 పెన్షన్స్ వచ్చినాయి. దాన్ని మేము తగ్గిస్తూ ఇప్పుడు చేయని వాళ్ళు మా చుట్టూ తిరుగుతారు. ఓకే, ఉన్నతాధికారులకు సంబంధించి నేను సబ్మిట్ చేయడం జరిగింది. బీయింగ్ ఒక సూపరింటెండెంట్గా అందరినీ గౌరవపరిచి గౌరవంగానే మాట్లాడేటువంటి నేచర్ నాకున్నది. ఏ ఒక్కరిని కూడా నేను అగౌరవంగా మాట్లాడడం అనేది లేదు. దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ఆధారం లేదు. పని చేయమని చెప్పి వాళ్ళను ఫోర్స్ చేయడంతో వాళ్ళు నానా రకాలైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి మాట వాస్తవం. సీనియర్ అసిస్టెంట్ గిరిదావర్లు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతిరోజు ఇచ్చినట్టు ఇప్పుడు కలెక్టర్ సార్ యుద్ధ ప్రాతిపదిక అనేది కంప్లీట్ చేయాలని చెప్పి ప్రభుత్వం నుండి ఆదేశం ఉంది కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఒక్కొక్క ఎంప్లాయీకి 30 రిపోర్ట్లు ఇవ్వాలి అని చెప్పి ఆదేశించడం జరిగింది. వాళ్ళకి సంబంధించినట్టు మెమోలు కానీ, షోకాజ్ నోటీసులు కానీ అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి. డ్యూటీలో లేకపోవడం వల్లనే షోకాజ్ ఇవ్వడము, ఎక్స్ప్లెనేషన్ కాల్ పవర్ చేయడం అనేది జరుగుతుంది. రాత్రిపూట నేను రాత్రి డిప్యూటీ తహసీల్దార్గా 10:30కు, నిన్న రాత్రి 10:30కు నేను ఇంటికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ధరణి పెండెన్సీ క్లియర్గా చేయాలి కాబట్టి. అయినా కూడా 10-15 నిమిషాలకు నేను ఆఫీస్కి వచ్చి నా విధులు నేను నిర్వర్తిస్తున్నాను.
సిమిలర్గా వాళ్ళు కూడా నైట్ లేట్ అవర్స్ ఉన్నా సరే ధరణి పెండెన్సీ క్లియర్ అయ్యేంత వరకు టైం ప్రకారంగా వచ్చి టైం ప్రకారం కంటే ఎక్కువ పని చేసిపోతేనే ఈ ప్రోగ్రెస్ అనేది క్లియర్ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ధరణి ప్రాజెక్ట్ ఇది కాబట్టి అప్లికేషన్స్ ఫరూక్ నగర్ మండలానికి సంబంధించి దాదాపుగా సార్ లీవ్లో వెళ్ళేటప్పుడు 1600 పైచలకు అప్లికేషన్స్ ఉన్నాయి. సార్ లేని రోజులలో నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. దాని మీద నేను వర్కౌట్ చేసి దాదాపు 1200 అప్లికేషన్స్ నేను క్లోజ్ చేసి ఈ రోజుకు నా లాగిన్లో 600 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ 600 అప్లికేషన్లు ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా చెయ్యాలి అనేది నా తాపత్రయం అంతే. ఒక ఉద్యోగిగా ఉన్నతాధికారులు చెప్పిన పనిని నేను పాటించేటువంటి వ్యక్తిని, నా ధర్మం అది, నా డ్యూటీ అది కాబట్టి నేను అదే డ్యూటీ చేస్తున్నాను. వేరే రకమైనటువంటి కారణాలు కానీ వేరే రకమైనటువంటి ఉద్దేశాలు కానీ లేవు. మహిళల్ని కూడా చూడకుండా అన్లాంగ్వేజ్తో మాట్లాడి చేస్తున్నారని ఉంటున్నారు. మహిళలు కాదు, ఏ రకమైనటువంటి ఉద్యోగులైనా వాళ్ళు నా కుటుంబ సభ్యులతో సమానము. వాళ్ళని అగౌరవంగా మాట్లాడడం అనేది నేను చెయ్యలేదు. అటువంటి దానికి ఆరోపణ చేశారు లేదు. ఆరోపణలో పంపించిండు. నాకు ఇదివరకు లేదు. ఆర్డీ ఆఫీస్ పోయినా అని చెప్పి ఆర్డీ ఆఫీస్కి లేదు. ఈడ పానీ 6 లెక్కలు వెంట ఆమె ఇస్తాం చేస్తాం. పైసలు ఎవరు తీసుకుంటారు, ఈమె పని చేస్తారు. టైం పైసలు ఇయ్యరు. అధ్వానంగా సార్ ఎంఆర్ ఆఫీస్ అయితే స్టాప్ అయ్యి డిటి సార్ మటుకు ఆయన చాలా మంచి పని చేస్తున్నాం. రైతులకు మంచి పని చేస్తున్నాడు. ఇప్పుడు మీరు ఇయ్యాల కాకపోతే వేరే ఎంఆర్ఓకి పోయి పని చేసుకుంటారు సార్. మాకు డిమాండ్ ఉన్నాయి భూములు. ఇప్పుడు అల్ల ఏమంటారు తీసుకునేటోళ్ళు అన్ని రికార్డు ఇవ్వమంటారు. రికార్డు ఇవ్వమంటే అక్కడ మీరు ఇయ్యరు. ఇయ్యపోతే అక్కడ నాకు కోట్ల ప్రాపర్టీ చెడిపోతుంది. మీరు ఆలోచన చేసుకుంటారు. మేము డబ్బులు అందరు తీసుకుంటారు సార్. ఎవరికైనా చెప్పాలి సార్. డబ్బులు లేని డబ్బులు లేని పని చేస్తలేదు సార్. ఎంఆర్ఓ ఆఫీస్ లో మొత్తం ఎంఆర్ఓ అంటే నేను చెప్పలేను కానీ మొత్తం డిటి సార్ మంచోడు. మీతో నాకు పని చేయకున్నా సరే, నాకు చేయకున్నా సరే నేను తుమ్మనాలు కొట్టుకు బతుకోలే. నాకు చూసుకోలే. మీరు ఏమన్నా నన్ను ఏం చేసిన మీరు ఇవాళ నుండి ఈ ఎంఆర్ఓ నుండి మీరు వేరే ఎంఆర్ఓ పోతారండి. మా భూములు ఉన్నాయి సార్. ఇట్లా మీ స్టేట్ వస్తాడు భూమి తీసుకొని. అన్నీ ఏమంటారు సార్, పాత ఓల్డ్ రికార్డ్ తీసుకురండి అంటారు. ఓల్డ్ రికార్డ్ చేసినాకల్లా నా భూమి ఎవరు, నాకు బిడ్డ పైన ఉంటుంది, నాకు ఇల్లు పైన ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి సార్ నేను చెప్పాలి. ఇంకా తిప్పిస్తాను సార్ అండి. విపరీతంగా తిప్పిస్తున్నారు సార్. ఎంఆర్ఓ సార్ది లేదు, డిటి సార్ది లేదు, కింద సిబ్బంది తిప్పిస్తున్నాం. నాకు ఏం చేసినా నాకు పని చేయకుండా సరే సార్. అదే నేను తుమ్మనాలు కొడతాను. మీకేముంది ఇవాళ కాకుండా వేరే ఎంఆర్ఓలు మీకు పని చేస్తారు. మాకు ఎంత ఇదవుతున్నా. నేను వెల్జాల ఆగమయ్యాను. నేను ఇంతకుముందు ఒకటి రెవెన్యూ రికార్డ్స్ కొరకు దరఖాస్తు పెడితే అవి లేవని ఎండార్స్మెంట్ ఇచ్చిండ్రు. ఎంఆర్ఓని కూడా పోయి కలిసిన నేను. అంటే ఆడ లేవయా, లేనిది వాళ్ళు ఏమి ఇస్తారు అంటే ఆయన చెప్తున్నాడు. దాన్ని కలెక్టర్కు పంపించినాం వేరే వాళ్ళతో. నాది 7 నెలల తిరగబట్టి ఒకటి కోర్టు డైరెక్షన్ కొరకు. ఇక వాళ్ళు ఏం చెప్తలేరు. దినాం వచ్చి కలుస్తా ఉన్నాం దినాం కలిసిపోతున్నాం. జరిగిందే. ఇక వాళ్ళు మనకు ఏం చెప్తలేరు. ఇక ఇవాళ రేపు ఆయన చెప్తాడు ఈయన మీద చెప్పుకుంటూ కలుగుతున్నారు అంతే. ఇక రేపు అనుకుంటా అది చేస్తారు సార్. వస్తుండ్రు, ఇవాళ వస్తాం, రేపు వస్తాం, ఇవాళ వస్తాం. రారు, చేయరు, వస్తారు, పోతారు, రారు. వాడు చెప్తే రాకుంటారు, ఇవి చెప్తూ ఉంటారు. నన్ను తిప్పి తిప్పి చంపుతారు సార్. నన్ను తిప్పి అందరు ఇప్పుడు ఎంఆర్ సార్ దగ్గరకు వచ్చినామో ఆర్ఐ దగ్గరకు వస్తాము. ఆర్ఐ ఇవ్వాలి సార్ రేపు. అందరు మొత్తం అంతా చేస్తారు సార్. డబ్బులేం అడలేము మనము, చెప్తాము వాళ్ళమే. కానీ నేను తిరగబట్టి అయితే 5 సమాధానం అంటే లక్ష డబ్బులు కడిగి కలెక్టర్ ఆఫీస్ ఉందా ఆడిపోతే ఒక పేపర్ ఇచ్చాడు వీడికి. ఎంఆర్ఓ పంపాడు. ఎంఆర్ఓ ఏం చేసింది, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏం లేదని మళ్ళీ అక్కడ పంపాడు. వీడికి ఇలా కొంగ నుంచి ఇది వచ్చింది. ఇది చేస్తలేదు 5 సంవత్సరాలు అవుతుంది. దేని గురించి భూమి గురించి ఏమైంది? ఏం సమస్య? భూమి మాకు భూమి ఎక్కువ చేసుకోడు. అయితే మాకు రావాలి గుంటలు భూమి. వేరే ఎక్కువ వేసుకుని మీకు తక్కువ వచ్చింది. దానికోసం వచ్చినావా? ఏ ఊరు మీది? ఎలకట. ఏం పేరు నీ పేరు? బాలయ్య, జక్కుల బాలయ్య. నా పేరు భీమయ్య సార్. మా సొంతం శైలకుమారి, రాయకాలు పొలము శివారు, రాయకాలు శివారు. నా పేరు మీకు వెళ్ళి వేరే వాళ్ళ పేరు మీద ఓ 10 గుంటలు పడ్డది సార్. దాని గురించి నేను 2 ఏళ్ళు అది కాబట్టి
తిరిగితే కూడా ఇవాళ అవుతుంది రేపు అవుతుంది రండి రేపు మళ్ళీ 8 గంటలకు రండి అప్లికేషన్ తీసుకుంటున్నారు. మళ్ళీ 8 రోజులు అయినాక రండి అంటున్నారు. మళ్ళీ 8 రోజులకు వచ్చి అప్లికేషన్ దొరకదు, ఏం దొరకదు. మళ్ళీ ఏది ఇస్తారంటే మళ్ళీ తీసుకురాబట్టి మళ్ళీ తీసుకురావాలి, మళ్ళీ ఇవ్వాలి. మళ్ళీ వచ్చినాక మళ్ళీ 8 రోజులు 10 రోజులు అయినాక రమ్మంటారు. మళ్ళీ 10 రోజులకు వస్తే ఇట్లా తిప్పుతారు సార్. డేట్ చూడు సార్, అది తీసుకురంటున్నారు అంటారు కానీ ఏ పని చేస్తుండలేదు. అసలు మీ భూమి మీ పేరు మీదకి వాళ్ళ పేరు మీదకి ఎట్లా పోయిందని అడగలేరా? వీళ్ళు చెప్తే ఆ సభ అసలు చెప్తలేదు. అది ఎట్లా పోయింది ఏం పోయింది అది వాళ్ళు అడుగుతలేరు, తిరుగుతలేరు. అప్లికేషన్లు ఇవ్వమంటారు. ఆయన వచ్చి చేస్తాట వస్తే కూడా చేస్తలేరు. ఏమంటారు అంటే స్లాట్ బుక్ చేసుకోమన్నారా? ఏ చెప్తారు సార్ ఇంతవరకు మాట్లాడి కూడా సరైన టైం తీసుకుంటలేరు. అంటే ఈయన బీమా పేరు మీద మీ పేరు మీద ఎక్కింది, ఆయన పేరు మీకు ఎక్కింది. అంటే అది దాన్ని మీరు కరెక్షన్ చేయడానికి కరెక్షన్కు పెట్టినాం మేము, ఒకసారి పెట్టినాము. మళ్ళీ ఏమైందని ఇంతవరకు వస్తే ఇప్పటి వరకు దాన్ని 7 పేపర్స్ అక్కడనే ఉన్నాయి. ఇక దాన్ని మళ్ళీ చూసిన లేదు, పోయింది లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చెప్తానే ఉండరు. ఇప్పటి కూడా కాలే సత్తా ఇస్తారు. ఒకటే మా బాబా పేరు మీదకి వెళ్ళి మాకు మిస్టేక్లో పడ్డది. అది సరి చేయాలంటే 2 నెలల సంత తిరిగితే కూడా అయితలేదు. అది ధరణిలో పడ్డది. అది మేము చేయడానికి రెడీగానే ఉన్నాము. ఆఫీసర్ తానికి వస్తే ఎవరు కూడా రెస్పాన్స్ కరెక్ట్ ఇవ్వడం లేదు. 11-12 గంటలకు వస్తారు డ్యూటీకి, తిరిగి 2 గంటలు పోతారు. సాయంత్రం 4 గంటలకు క్లోజ్ చేసేస్తారు. మేము రావాలి, బయట కూర్చోవాలి, వెయిట్ చేయాలి, వెళ్ళిపోవాలి, అంతే. ఇక ఏమంటే ఎవరైనా డబ్బులు ఇష్టం పని చేస్తారు, డబ్బులు ఇవ్వని వాళ్ళ పని ఏమి పెండింగ్ పెడతారు. 2 నెలల సంత తిరుగుతారు. 2-4 ఏళ్ళు అవుతుంది. డబ్బులు సపరేట్ ఏమి అడగారు కదా సార్. అంటే మేము ఊహించిన విషయం చెప్తున్నాం. అక్కడ ఎవరన్నా జర పైలే వాళ్ళు సార్ పని అయిపోతే మా పని పండుకుంటున్నారు. మేము మనం తీసుకోపోతే అట్లా అవుతుంది. ఇప్పుడు మీరు సార్ మేము తీసుకోపోతే మమ్మల్ని విడిచిపెట్టి తెల్లబట్టలు వచ్చి అలా పని చేస్తారు. గత కొన్ని రోజులుగా మనకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ధరణి పెండెన్సీని యుద్ధ ప్రాతిపదిక మీద వీటిని ప్రజలకు సమస్యల నివారణ కోసం ప్రయత్నిస్తున్నాం. వాళ్ళ సమస్యలకు అనుగుణంగా పరిష్కారాలను చూపిస్తూ కలెక్టర్కి పంపాల్సినవి కలెక్టర్ గారికి, తర్వాత మా స్థాయిలో ఉన్నాయి మావి ఆర్డీఓ గారికి పంపాల్సినవి, ఇట్లా పని సమస్యల కొరకు సమస్యల నివారణ కోసం, తర్వాత దరఖాస్తుల పరిష్కారం కోసం జరుగుతుంది. దీంట్లో కొంత మా సిబ్బంది పని ఒత్తిడికి ఫీల్ అయ్యి మాకు డిప్యూటీ తహసీల్దార్ గారి వల్ల కొంత ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి వాళ్ళు పొద్దున బయట వాక్ ఓవర్ చేయడం అయింది. సరే మాట్లాడడం జరిగింది, వాళ్ళకి కూడా సరి చెప్పడం జరిగింది. ఇది ఇంటర్నల్ విషయం కాబట్టి సరే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే అట్లా బయట మీడియాకి ఎక్కి చెప్పాల్సిన అవసరం లేదు, నా దృష్టికి తీసుకొస్తే నేను సాల్వ్ చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే గత 1.5 month నుంచి కూడా నేను కూడా లీవ్లో వెళ్ళింటి, నిన్ననే తీసుకున్నా. నేను మొన్న తీసుకున్న ఛార్జ్ కాబట్టి వాళ్ళ సమస్యల్ని తర్వాత ప్రజల సమస్యల్ని అందరినీ పరిష్కరిస్తానని తెలియజేస్తాను. వాళ్ళు ఏమంటున్నారంటే మీరేమో అది ప్రభుత్వం ఆదేశాల మేరకు వర్క్ ఉన్నందుకు వర్క్ ఒత్తిడికి గురయ్యి వాళ్ళు ఇట్లా అంటారు. వాళ్ళు ఏమంటారంటే డీటీ గారు ఇట్లా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు, కావాలని షోకాజ్ నోటీసులు ఇస్తున్నాడు, వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఫైల్స్ ముందు చేయించుకున్నాడు, అవి చేయకపోతే ఇట్లా చేస్తున్నాడు అని వాళ్ళు అంటున్నారు. ఆర్ఐ అన్నప్పుడు ఫీల్డ్ వర్క్ వెళ్ళాలి, ఫీల్డ్ వర్క్ వెళ్ళకుండా వాళ్ళని ఆఫీసులనే పని చేపిస్తుండు. ఒకవేళ వెళ్ళినప్పుడు లేట్ అయినా కూడా, ఒక 1 hour లేట్ అయినా కూడా ఎందుకు లేట్ అయిందని మనం వల్గర్గా, అంటే థర్డ్ పర్సన్ వ్యక్తి దగ్గర వల్గర్గా మాట్లాడుతున్నాడు మా గురించి. అంటే ఇది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి అక్కడ విచారణ చేయిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను లేని పీరియడ్, ఇంకొకటి ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది అవుతుంది. కొంత 1 hour నుంచి కూడా అందరు లేరు, రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. కాబట్టి ప్రస్తుతం ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ వివరించి వాళ్ళను వీళ్ళని కూర్చోబెట్టి పరిష్కరిస్తాను.